చాలా రోజుల తర్వాత మన వీడియో వచ్చింది. చాలామంది మన కస్టమర్లు మన కోసం వెయిట్ చేసిర్రు, ఫోన్లు చేసిర్రు. వాళ్ళకి నేను తెచ్చి ఇవ్వలేకపోయినా గ్యాప్ వచ్చింది. ఎవరైతే నా మీద నమ్మకంతో ఇన్ని రోజులు వెయిట్ చేసిరో వాళ్ళందరికీ మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ మీరు యథావిధిగా ఇంతకుముందు నన్ను ఆదరించినట్టు మళ్ళీ ఆదరించాలని నేను కోరుకుంటాను. ఎవరికైనా నేను ఈ మధ్యలో నా మీద ఆశ పెట్టుకొని నేను ఇయ్యలేని వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం అయితే ప్రజెంట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము, కౌడిపల్లి విలేజ్లో. మనకు అందరికీ తెలుసు మహేష్ అన్న ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలు వేసినాం, చాలా వీడియోలు వేసినాం. అన్న ఇంతకుముందు కూడా ఆవాలమ్మేటోడు. సో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనకి గిర్లోడ్ అయితే రావడం జరిగింది. సో మొత్తం ఫుల్ అడ్రస్, మొత్తం ఎన్ని ఆవులు వచ్చినాయి, మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ అయితే తెలుసుకుందాము. నమస్తే మహేష్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అడ్రస్ చెప్పండి అన్న. ఇది కవాడపల్లి విలేజ్, రామోజీ ఫిలిం సిటీ మండల్, హైదరాబాద్కు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్న. ఓకే. మన ఫామ్ కూడా చేంజ్ చేసినాము. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్, పాత ఫామ్కి ముందు వచ్చిన వాళ్ళకైతే ఒక 1/2 కిలోమీటర్ పక్కనే ఉంటుంది. ఓకే. హైవే నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందన్న. ఓకే. ఇప్పుడు గిర్లోడ్ వచ్చిందన్న. గిర్లోడ్ వచ్చింది. ఎన్ని ఆవులు వచ్చినాయి మొత్తం? 10 వచ్చినాయన్న. 10 ఆవులు వచ్చినాయి. 10 వచ్చినాయి. ఓకే. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. చూసుకోవచ్చు, ఆవు చూడండి ఎంత క్వాలిటీ ఉందో మీరు చూసుకోవచ్చు. దాని కాఫ్ కూడా చూడండి, కాఫ్ కూడా మొత్తం మా మదర్ కలర్ వచ్చి మొత్తం వైట్ ఉంది. మొత్తం వైటే ఉంది, చూసుకోవచ్చు. ఫీమేల్ కాఫ్. ఎన్ని లాక్టేషన్ అనేది? ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్ 5 లీటర్స్ మిల్కింగ్ ఇస్తుంది అన్న. ఇప్పుడు 5 లీటర్స్ మిల్కింగ్ రెడీ ఉన్నాయి. ఎన్ని డేస్ అయిందన్న ఇది డెలివరీ? 20 డేస్ అవుతుంది. 20 డేస్ అవుతుంది. చాలా కూల్ ఉంది. ఆవు కూడా ఉంది, మస్తు కూల్, చాలా కూల్ ఉంది, క్వాలిటీ ఉంది. ఈ రోజు మనకు వచ్చినా కానీ ఎంత బాగుందో చూడండి. ఈ రోజు వచ్చిన లోడ్ లో కూడా ఈ రోజు మార్నింగ్ లోడ్ దిగింది. దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు. మిల్క్ అయితే మహేష్ అన్న అయితే ఆపడు, మిల్క్ అయితే తీసేసారు, చూసుకోవచ్చు. దీని తీసిన మిల్కే ఉంటుందన్న, మనం షో చేయడం ఉండదు. అదే ఏది ఉందో అది జెన్యూన్ గా అయితే ఇస్తారా అన్న అయితే చూసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ లాక్టేషన్. దూడ కూడా చూడండి మొత్తం వైట్ ఉంది అన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న మిల్క్ ఇప్పుడు రెడీగా? ఇప్పుడు మనం 5 చూపిస్తాం అన్న. 5 సో 5 లీటర్స్ అయితే మిల్క్ అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అన్న. చూసుకోవచ్చు. క్వాలిటీ చూడండి, నెంబర్ 1 ఉంది క్వాలిటీ అయితే. లెక్కేజా మంచి క్వాలిటీ ఉంది. ఇట్లాంటి ఆవులే తీసుకొస్తారు. లాస్ట్ వీడియోలో కూడా చూసుకోవచ్చు, మన పాత వీడియోలు ఉంటాయి. మంచి క్వాలిటీ తీసుకొచ్చి అమ్ముతారన్న. అన్న సేమ్ కలర్ 3 ఉన్నాయన్న. ఓకే. ఈ కలర్ 3 ఉన్నాయి, చూసుకోవచ్చు. మొత్తం 3 ఆవులు అవుతున్నాయి అంట. సేమ్ ఇట్లనే ఉన్నాయి అన్ని. స్ట్రక్చర్ కూడా ఇట్లనే ఉంది సేమ్. కాఫ్ కూడా చూడండి, జస్ట్ చెవులు మాత్రమే బ్లాక్ ఉన్నాయి, మొత్తం వైట్ ఉంది. 10 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడైతే ఈ ఆవు దగ్గర, చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ చూడండి. ఫస్ట్ లాక్టేషన్లో ఎట్లుంది ఆవు అయితే. బ్రీడ్ చాలా బాగుందన్న. కొంచెం ఏంటంటే ఇవాళ వచ్చింది కొత్త ప్లేస్ అయ్యేట్లుంది. అదే కొత్త ప్లేస్, ట్రాన్స్పోర్ట్లో స్ట్రెస్ అయిపోతాయి కాబట్టి స్ట్రెస్ లో ఉంది అంతే. క్వాలిటీ చూసుకోవచ్చు. టైల్ కూడా చూడండి కింద వరకు అంతుంది. రండి. బ్రీడ్ చాలా బాగుందన్న. ఫస్ట్ లాక్టేషన్ ఇది కూడా. ఫస్ట్ లాక్టేషన్ హైట్, దాని హైట్ టైల్ చూడండి కింద అంతుంది. నా హైట్ చూడండి, ఆల్మోస్ట్ హైట్ చూడండి ఒకసారి. హెడ్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఫేస్, చెవులు, కొమ్ములు. డెలివరీ అయిపోయింది అన్న. డెలివరీ అయిందన్న. మెయిల్ కాఫా ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్. అడ్డర్ కూడా చూసుకోవచ్చు. అడ్డర్ చూడండి ఎట్లుందో ఒకసారి. అప్పర్ అడ్డర్ మంచి క్వాలిటీ ఉంది. అడ్డర్ కూడా టైల్ కూడా చూసుకోవచ్చు, కింద వరకు అంతుంది. మంచిగా ఉంది క్వాలిటీ. హైట్, స్ట్రక్చర్, బ్యాక్ స్ట్రక్చర్, హంప్ క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు. మంచిగా ఉంది. ఫస్ట్ లాక్టేషన్లో ఇట్లుంది అవైతే. అన్న ప్రైజెస్ ఏమున్నాయన్న? ప్రైస్ మన దగ్గర పాత ప్రైస్ అన్న 60 నుంచి 90. సో 60 నుంచి 90 వరకు అయితే ఉంటుంది ప్రైస్. లేకేజా అన్న మనకి ప్రెగ్నెంట్కి ఏమైనా గ్యారంటీ ఉందా అన్న? ప్రెగ్నెంట్ గుడ్లమాయి టిట్స్ గ్యారంటీ ఉంటుంది అన్న. ఓకే. ఆ రెండు. మిల్క్ అది మనం చూసుకోవడమే బెస్ట్ అన్న. ఇక్కడనే చూసుకోవాలి. 2-3 టైమ్స్ ఇక్కడ తీసుకోవాలి. మనం మిల్క్ ఇంకా గ్యారంటీ ఏ దానికి చెప్పలేము. ఒక్కొక్కటి చూడడానికి బాగుంటే ఎక్కువ ఇస్తాయి, మనం చెప్పడం ఒకలాగా ఉంటుంది. అందుకోసం మనం ఏది మనం మిల్కింగ్ గ్యారంటీ చెప్పలేము. ఇంకొకటి మిల్కింగ్ అనేది ఎక్కడ గ్యారంటీ ఇయ్యారు. 90% మనం మిస్టేక్ కాకుండానే చేస్తాము. ఎప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఇది కాబరీ అని సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇది మేల్ కాఫ్ ఉంది. దీనికి మేల్ కాఫ్ ఉంది. ఇది కూడా డెలివరీ 20 డేస్ అవుతుంది. ఇది మేల్ కాఫ్ ఉంది. 5 లీటర్స్ ఉంది. 5 లీటర్స్ ఉంది. 5 లీటర్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. 5 లీటర్స్ కాబరీ. ఇది కూడా కాబరీ. జర్ర కొంచెం లోడ్ ఈ రోజే వచ్చింది కాబట్టి మీకు అంత పర్సనాలిటీలు ఏం కనబడాయి. ఇంకోటి దీనికి తాడు కట్టడం కూడా అవసరం లేదన్న. అవసరం లేదు. తాడు కట్టడం కూడా అవసరం లేదు. ఇది నిన్ననే డెలివరీ అయిందన్న. బ్లాక్. ఇది కూడా చూసుకోవచ్చు. బ్లాక్ మేల్ కాఫ్ ఉంది. ఇది 6 లీటర్స్ ఇస్తుంది అన్న. లాక్టేషన్ అన్న. లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్ కూల్ ఉంది. నిన్న డెలివరీ అయింది, అయినా అది ఎంత కూల్ ఉంది చూడండి. ఫ్రెష్ డెలివరీ అయింది, నిన్ననే అయిందంట. చాలా కూల్ ఉంది, చూసుకోవచ్చు.
6 లీటర్స్ ఇస్తాను ఇది. ఓకే, సెకండ్ లాక్టేషన్. Second మేల్ lactation. ఫీమేల్ అన్న కాఫ్? మేల్ కాఫ్ అన్న, మేల్ కాఫ్. మేల్ కాఫ్ ఉంది. మేల్ కాఫ్ ఉంది, చూసుకోవచ్చు. దాని అడ్డర్ కూడా చూడండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని దూరం దూరం ఉన్నాయి. లాక్టేషన్ అన్న, సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఓకే, డెలివరీ అయిందా అన్న? ఇది డెలివరీ అయింది, 10 days అవుతుంది డెలివరీ అయ్యి. ఓకే, మేల్ కాఫ్ ఉంది. ఇది 5 to 6 లీటర్స్ ఇస్తాను. 5 to 6 5 లీటర్స్. to 6 లీటర్స్ ఇస్తా. చాలా కూల్ ఉన్నాయి. ఈ బ్రీడ్ మొత్తం ఎంత అన్ని ఆవులు గిరైనా కూల్ కానీ ఉన్నాయి. చాలా cool, అయినా మీరు ప్రతిదీ ఫస్ట్ నుంచి cool. కూడా సెలెక్షన్ అట్లనే చేస్తారు కదా అన్న. కూల్ అలా ఉన్న చూసే ఆవులే తెస్తాం తీసుకురావడం అన్న. అయితే జరుగుతుంది. చాలా కూల్ ఉంటుంది. ఏదైనా సరే కూల్ ఉండేది చేస్తాం. ఓకే, సో ఇంత ఎంత stress ఉందన్న లో ఇప్పుడు కూడా మిల్క్ ఎంత ఎంత ఇస్తుంది ఇది? 5 ఉందని, ఇప్పుడు 6 ఇస్తుంది. ఓకే, ఇప్పుడైతే 6 లీటర్స్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ప్రజెంట్ 5 ఉంది. 5 లీటర్స్, 5 లీటర్స్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంది క్వాలిటీ. లెగే జాబ్ మంచి క్వాలిటీ అన్నీ. నిజంగానే అన్న అయితే ప్రజెంట్ అప్పటి నుంచి అయినా సరే అప్పటి నుంచి మన పాత లోడ్లు తెచ్చినప్పుడు కూడా మంచిగా కొంచెం సైలెంట్గా ఉన్న వాళ్ళు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇది ఒక 4-5 daysలో డెలివరీ అవుతుంది. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. 4-5 days అన్న. 4-5 days అన్న. ఓకే, ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. 4-5 days అయితే టైం పడుతుంది. 4-5 days టైం ఉంది. ఎంత ఫస్ట్ లాక్టేషన్ ఎంత ఇచ్చిందన్న? ఫస్ట్ లాక్టేషన్ 5 ఇచ్చిందన్న. 5 ఇప్పుడు 5 ఇచ్చింది. పెరుగుతా? ఈసారి వాళ్ళు అయితే 7 ఇస్తుందని అన్నారు. మనం అయితే 5 చెప్తామన్న. ఓకే, ఎందుకంటే బ్రీడ్ బాగుంది, పాలు ఇచ్చేదన్న చాలా స్మూత్ ఉంటుంది. చూసుకోవచ్చు. సైలెంట్గా ఉంది ఆ కూడా సైలెంట్ ఉంది. ఇప్పుడు ఒక 2-3 days అయితే టైం పడుతుంది. అంతే, 4 days మాక్సిమం. 4 days వరకు అయితే టైం పడుతుంది. ఇప్పుడు మిల్క్ కెపాసిటీ ఇప్పుడు 7 లీటర్స్ అని అయితే మన మనకు ఫార్మర్ అయితే చెప్పడం ఫస్ట్ టైం జరిగింది. వాళ్ళు విండిరు. దాని మదర్ 8 లీటర్స్ ఇచ్చిందన్న. దాని మదర్ అందుకోసమనే వాళ్ళు దాని మీద అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. ఓకే, మనం చెప్పడం అయితే ఇది ఏదైనా 5 చెప్తాం. ఓకే, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, ప్రెగ్నెంట్ ఉంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ప్రెగ్నెంట్ ఉంది. ఇది ఒక 10 days టైం ఉంది. 10 days టైం ఉంది. 10 days టైం ఉంది. ఎగ్ జగర్ ఒకనా? ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ప్రెగ్నెంట్ ఉంది. 10 days అయితే 10 days టైం time చెప్తున్నారు. ఆర్డర్లో మిల్క్ కూడా వెళ్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంది క్వాలిటీ. చాలా బాగుంది అన్న కండిషన్. ఎన్నో లాక్టేషన్ అన్న ఇది? సెకండ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ డెలివరీ అయితే కూల్ ఉందన్న. ప్రతిది కూడా కూల్ ఉంది చూడండి. సైలెంట్గా ఉంది. దేశీ కౌస్లా ఇంత సైలెంట్నెస్ ఉంటేనే మంచిగా ఉంటుంది. కొన్ని ఆవులకు అయితే మనకు తాడు కట్టకుండానే మిల్క్ తీయచ్చు. ఇక దేశీ కౌస్ మ్యాక్సిమం అయితే మనం తాడు కట్టే తీయాల్సి వస్తుంది. కొన్ని దాంట్లోకి తీయకుండా ఉండొచ్చు. చూసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంది క్వాలిటీ. మొత్తం ఎన్ని వచ్చినాయి అన్న ఆవులు? 10 వచ్చినాయి అన్న. 10 ఆవులు. 10 వచ్చినాయి. 10 ఆవులు. దాంట్లో ఒకటి కాంక్రీజ్ వచ్చింది. కాంక్రీజ్ అది గిర్ కాంక్రీజ్ మిక్స్ ఉంది అన్న. ఓకే, గిర్ కాంక్రీజ్ మిక్స్ ఉంది. గిర్ కాంక్రీజ్ అట్లా మిక్స్ తీసుకుంటే కూడా మంచిగా ఉంటుంది కదా, మిల్క్ ఎక్కువ ఇస్తుంది కదా. మిల్క్ ఎక్కువ ఉంటుంది. అది కూడా 7 లీటర్స్ ఇస్తుంది. ఇంకొకటి అడ్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు మాక్సిమం. కొంచెం డిసీజెస్ కూడా తట్టుకుంటుంది గట్టిగా. చాలా హైట్ చాలా ఎంత హైట్ ఉంది చూడండి. అది చూసుకోవచ్చు. ఇదే మనకి కాంక్రీజ్ ప్లస్ గిర్ మిక్స్ ఉంది. 80% కాంక్రీజ్ ఉంది. ఓకే, చల్. ఇది కూడా 4-5 days అన్న. ఇది 4-5 days టైం మిక్స్ ఏందన్న? డెలివరీ కాలే అన్న. ఇంకా 4-5 days టైం ఉంది. చాలా కూల్. 4-5 days అయితే టైం పడతా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అడ్డర్ చూడండి. ఇది కూడా 4-5 days పర్ఫెక్ట్ అడ్డర్ ఉంది. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. జస్ట్ ఒక కలర్ మాత్రమే గిర్ వచ్చిందన్న. మిగిలింది మొత్తం కాంక్రీజ్. కలర్ కూడా అది కూడా 10% ఉంది. వైట్ మిక్స్ ఎక్కువ ఉంది. ఓకే, చాలా ఎంత ఉంటుంది అన్నది? ఇది 7 అన్న. 7 ఇస్తారు. 7 లీటర్స్ అయితే 7 చెప్తున్నా. అంటే 2-3 days అంతే. 2-3 days టైం డెలివరీ కావడానికి. సైలెంట్నెస్ చూడండి. కాంక్రీజ్ ఎట్లా అంటే కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. 80% కాంక్రీజ్ వచ్చిందని చెప్తున్నా అన్న. అయినా సరే అది సైలెంట్ ఉంది. ఈ రోజు వచ్చింది అయినా ఎంత కూల్ ఉంది చూడండి. మనం పోయినప్పుడు కూడా చాలా కూల్ ఉంది. అదే. సో మొత్తం అయితే ఆవులు అయితే 10 ఆవులు అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఇంకో కాబరీ అన్నది ఫస్ట్ లాక్టేషన్. ఇదా? ఫస్ట్ లాక్టేషన్. దీని ఫీమేల్ కాఫ్ ఉంది అన్న. ఇది కూడా డెలివరీ అయిపోయింది. ఇది కూడా డెలివరీ అయింది. డెలివరీ 10 days అవుతుంది. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్ రొకరొక ఫీమేల్ కాఫ్ అయితే ఉందంట. ఎన్ని లీటర్స్ ఉన్నాయన్న మిల్క్ ఇప్పుడు? 5 అన్న. 5 లీటర్స్ సెకండ్ లాక్టేషన్. 5 చూసుకోవచ్చు. అది కూడా మస్తు సైలెంట్ ఉంది. మాక్సిమం అన్న వాళ్ళు అయితే సైలెంట్ ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ. దాని కాఫ్ కూడా సేమ్ ఉంటుంది అన్న. ఓకే, ఫీమేల్ ఉంది. ఇది కాఫ్ అన్న. ఓకే, చూడండి కాఫ్ కూడా సేమ్ ఉంది. క్వాలిటీ కూడా అండి, కాఫ్ కూడా మంచిగా ఉంది. ఇది బ్లాక్ దాని కాఫ్ అన్న. ఇది బ్లాక్ దాని కాఫ్. ఇదన్న? ఇది ఇంకో దాని కాఫ్ అన్న. ఓకే, సో ఇది బ్లాక్ దాని నిన్న డెలివరీ అయింది. మంచిగా యాక్టివ్ ఉన్నాయి కాఫ్స్ కూడా. ఇది ఇంకొక దాని కాఫ్. చూసుకోవచ్చు. మొత్తం అయితే మనకి 10 ఆవులు అవుతున్నాయి. అన్నీ మంచి సైలెంట్గా క్వాలిటీ, అన్నీ మంచి క్వాలిటీ అవుతున్నాయి. చూసుకోవచ్చు. ఫస్ట్ ఆవు కానీ సెకండ్ ఆవు అన్నీ ఫస్ట్ లాక్టేషనే ఉన్నాయి మ్యాక్సిమమ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అన్నకి డైరెక్ట్ కాల్ చేయండి. ఇలాంటి క్వాలిటీ ఆవులు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అన్న సైవాళ్ళే మనం ప్లాన్ చేస్తున్నారా? సైవాల్ వస్తాను. నెక్స్ట్ లోడ్ ఎప్పుడు వస్తుంది అన్న? సైలో 10 daysలో వస్తాను. 10 daysలో సైవాల్ లోడ్.
సేమ్ ఈ క్వాలిటీ ఎట్లుందో గిర్ల సైవాల్లో కూడా సేమ్ క్వాలిటీ అయితే అన్న అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. అన్నయ్య మనం చెప్పాలనుకుంటున్నారు అన్న రైతులకి. చాలా రోజుల తర్వాత మన వీడియో వచ్చింది. చాలామంది మన కస్టమర్లు మన కోసం వెయిట్ చేసిర్రు, ఫోన్లు చేసిర్రు. వాళ్ళకి నేను తెచ్చి ఇవ్వలేకపోయినా గ్యాప్ వచ్చింది. ఎవరైతే నా మీద నమ్మకంతో ఇన్ని రోజులు వెయిట్ చేసిరో వాళ్ళందరికీ మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ మీరు యథావిధిగా ఇంతకుముందు నన్ను ఆదరించినట్టు మళ్ళీ ఆదరించాలని నేను కోరుకుంటాను. ఎవరికైనా నేను ఈ మధ్యలో నా మీద ఆశ పెట్టుకొని నేను ఇయ్యలేని వాళ్ళు నన్ను క్షమించాలి. ఈ గ్యాప్ వచ్చిన దానికోసం. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా అన్నీ మనం రెగ్యులర్గా అన్ని బ్రీడ్స్ వస్తాయి, అన్నీ కంటిన్యూగా ఉంటుంది. ఎవరైనా మళ్ళీ మనం కాంటాక్ట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంతకుముందు ఎట్లా నడిచిందో అట్లా కంటిన్యూగా నడిపిస్తాను. ఇంకా మళ్ళీ ఆపడమేమి ఉండదు. సో చూడొచ్చు. అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. సైవాల్ అయినా గిర్ర అయినా కాంక్రేజ్ కూడా తీసుకొస్తారన్న. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.